హాయ్ వర్స్ శ్రీజ అయితే ఎలిమినేషన్ అయిపోయారు. శ్రీజ ఎలిమినేషన్ ఫేరా అండ్ ఫేరా. అలాగే భరణి గారు అయితే పర్మనెంట్ హౌస్ కంటెస్టెంట్ అయితే అయ్యారు. అలాగే దివ్య అండ్ తనుజ కూడా మధ్యలో డీజే డ్యాన్స్ కాంపిటీషన్లో అయితే మన దివ్య అయితే విన్ అయ్యారు. కెప్టెన్స్ కూడా అయ్యారనమాట. తనుజ గౌడ్ అయితే పక్కా లోకల్ అనే డ్యాన్స్ అయితే ఎర్ర కొట్టేసింది, చాలా బాగా ఆడేసింది. అలాగే 8th వీక్ నామినేషన్లో అయితే ఒక 6 మెంబర్స్ నేమ్స్ అయితే ఉండిపోయాయి అన్నమాట. ఎవరు ఈ 8th వీక్ ఎలిమినేషన్ అవుతారు నాకైతే కామెంట్ రూపంగా తెలియండి. చాలా నేమ్స్ అయితే ఉన్నాయి. అలాగే సంజన, అర్జున్ పవన్ కళ్యాణ్, అలాగే రీతు చౌదరి, అలాగే రాము రాథోడ్, ఇలా అయితే చాలా ఉన్నారు. ఎవరు వెళ్తారు దిస్ వీక్ అంటే 8th వీక్ సండే ఎలిమినేషన్. సో గాయస్ అదే అనమాట. కానీ శ్రీజ ఎలిమినేషన్ ఫేరా అండ్ ఫేరా నాకు కామెంట్ రూపంలో తెలపండి. బట్ ఈ బిగ్ బాస్ షో అనేది ఇంపాక్ట్ ఏమో అనిపించట్లేదు. అందరూ వచ్చి వెళ్ళిపోతున్నారు. ఏదో ఊహించుకున్నాం అనమాట, బిగ్ బాస్ అలా ఉంటుంది ఇలా ఉంటుందని. ఏం లేకుండా అయిపోతుంది. మరి ఏంటి, చాలామంది వస్తున్నారు, అలా అంత అవ్వట్లేదు. ఊకే ఫ్రస్ట్రేషన్లు, గొడవలు, ఇదే తప్ప ఏం లేదు. ఏదో కొంచెం ఏదో రీతు చౌదరి, డిమాండ్ పవన్ బాండింగ్, ఏదో లవ్ అని చెప్పి వాళ్ళేదో కొంచెం కంటెంట్ ఏదో నడుస్తుంది. బట్ ఏమీ అంతగా అనిపించట్లేదు బిగ్ బాస్. మరి అగ్ని పరీక్ష అని చెప్పి నార్మల్ ఆడియన్స్ తీసుకొచ్చి ఏదో చేసి పాపం వాళ్ళందరినీ పంపించేస్తారనమాట. ఇప్పుడు ఓన్లీ ఇలా ఉందని వాటి పరిస్థితి. ఓవరాల్గా బిగ్ బాస్ షో అనేది మీకు ఎలా నచ్చిందా నచ్చలేదా నాకు కామెంట్ రూపంలో తెలపండి. సో గాయస్ ఇదనమాట దిస్ సండే 8th వీక్ ఎలిమినేషన్ హౌస్లోంచి బయటికి ఎవరు వెళ్తారు నాకైతే కామెంట్ రూపంలో తెలపండి. సో గాయస్ మేమైతే వన్ డే ముందే, అంటే ఈరోజు సాటర్డే కదా, మాకు సాటర్డే తెలిసిపోతుంది. నేను నైట్ అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, చూస్తున్నాను మై ఛానల్. థ్యాంక్ యూ.